నిర్మల్ జిల్లా సోన్ మండలం జాఫరాపూర్ గ్రామ ఎక్స్ రోడ్ సమీపంలో హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సిఐ నవీన్ కుమార్ తెలిపారు. సోన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ నుంచి వెళుతున్న ఓ కంటైనర్ ఈ నెల 9వ తేదీన జాఫరాపూర్ గ్రామ ఎక్స్ రోడ్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై దాబబద్ద మార్గ మధ్యంలో ఆగింది. తిరిగి వెళ్లే క్రమంలో కర్తాల గ్రామానికి చెందిన బోగ నారాయణ అనే వ్యక్తిని ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తరువాత లారీ డ్రైవర్ రహీస్ అలాగే క్లీనర్ వసీం ఖాన్లు నివాసంలో అక్కడి నుంచి పరారయ్యారు. వాహనం ఆంధ్రాకు తిరిగి వెళ్లి ఉత్తరప్రదేశ్కు వెళుతున్న సమయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సోమవారం గంజాల్ టోల్ ప్లాజా వద్ద వాహనంతో పాటు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ క్లీనర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. కర్తాల్ విలేజ్ సంబంధించిన నారాయణ అనే వ్యక్తి రోడ్డు పక్కన ఉండగా ఒక లారీ అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి ఆ మనిషిని ఢీకొనడం జరిగింది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఆ ఢీకొట్టిన లారీ అక్కడి నుంచి పరారు కావడం జరిగింది. వెంటనే స్పందించిన సోన్ ఎస్ఐ గారు సిబ్బంది టీములుగా ఫామ్ కావడం జరిగింది. 4 టీములుగా ఫామ్ అయ్యి దీన్ని ట్రాక్ చేయడం జరిగింది. దీని కదలికలను నిఘా పెట్టడం జరిగింది. దాన్ని ఎటుపోతే అటు దాన్ని అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో దాన్ని ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేసి నిందితులను చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఇవాళ ఉదయం నిందితులను ఇప్పుడు అరెస్ట్ చేసి